హలో గాయ్స్, ఈరోజు మనం యూట్యూబ్లో చేసే వంట ఏంటంటే అలసంద వడలు. నేను ప్రొఫెషనల్ చెఫ్ కాదండి. మెయిన్లీ నేను ఏమైనా పదార్థాలు తప్పు చెప్తే ప్లీజ్ ఇగ్నోర్ అండ్ పార్డన్ మీ ఫర్ దట్. అలాగే మనము కొంచెం నత్తొస్తుంది వీడియోలో, అది కూడా మీరు ఇగ్నోర్ చేయండి. ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఏమంటే అలసంద వడలు ఎలా తయారు చేయాలి. అఫ్ కోర్స్ నాకు కూడా తెలియదు అనుకోండి, ఇప్పుడే కనుక్కున్నాను మీకోసమే. అలసంద వడలు చేసే విధానం మరి చూద్దామా. అంత ప్రొఫెషనల్ కాదు కానీ అలసందలు, దాంట్లో మిరపకాయలు, కొంచెం జింజరు, అవన్నీ సాల్ట్, కావాల్సినవన్నీ రోట్లో రుబ్బుకుంటే మంచి టేస్ట్ వస్తుందని అలా రుబ్బుకొని, అలాగే దాన్ని అంత ఒక దాంట్లోకి తీసుకొని చిన్న ఉండలు చేసి ఇట్లా ఆయిల్ చాలా డీప్ ఫ్రై అయినాక, ఆయిల్ చాలా కాగినాక, డీప్ ఫ్రై నాకు కాదండి, అలా కొంచెం అవి వేయాలి. అలసంద వడ చేసింటాం కదా, అది బాగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన, నాలాగా మీరు కత్తితో చేయకండి, ఎందుకంటే మనం కొంచెం కాబట్టి అట్లా వేస్తున్నాము. మీరు గరిటెతో తిప్పండి వాటిని. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే తీసేయచ్చు. చాలా బాగుంటుంది, వెజిటేరియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఫ్రమ్ రాయలసీమ, మీరు రాయలసీమ కాకుండా వేరే అదర్ స్టేట్స్, ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ నాన్ తెలుగు ఆర్ సమ్వన్ హూ డజంట్ ఈట్ దిస్, ప్లీజ్ మస్ట్ ట్రై స్నాక్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. అలసంద చిల్లుగారెలు, తర్వాత చికెన్ కర్రీ అంటారు కదా, అదే ఇది. ఆ రోజు మేము నాన్ వెజ్ తినకూడదని వీ ట్రైడ్ విత్ దిస్ టమాటో చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ షూర్ యూ కెన్ ట్రై. ఒకసారి అదంతా నోట్లో పెట్టుకుంటే నోట్లో